ఫుడ్ కరెక్ట్‌గా తింటున్నారు. ఎటువంటి డిసీజెస్ లేవు. రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అయినా సరే హెయిర్ లాస్ అవుతుంది. మీరు కూడా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుండొచ్చు. ఇది ఎందుకో అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రౌండ్ ఫ్లోర్ సంప్‌లో వాటర్ ఉందని అనుకుందాం. అది టాప్ ఫ్లోర్‌కి మోటార్ లేకుండా మనం సప్లై చేయగలమా? కుదరదు కదా! మన బాడీలో కూడా అంతే. బాడీలో టాప్ ఫ్లోర్ అంటే మన హెడ్ అనమాట. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే మన జుట్టు అండ్ దాని కింద ఉన్న స్కాల్ప్. ఈ స్కాల్ప్‌కి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అందుతుందో అప్పుడే మన హెయిర్ హెల్తీగా ఉంటుంది. హెయిర్ థిన్నింగ్ గానీ, హెయిర్ ఫాల్ గానీ అంత ఈజీగా జరగదు. మనం హెయిర్ లాస్ కోసం తీసుకునే మాక్సిమం సీరమ్స్, ట్రీట్మెంట్స్ అండ్ ఈవెన్ మసాజెస్ కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికే ట్రై చేస్తాయి. ఈరోజు నేను మీకు న్యాచురల్‌గా మీ స్కాల్ప్‌కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచే 5 ఆసనాస్ అండ్ 1 ముద్ర చెప్తాను. మీరు ఒకవేళ హెయిర్ లాస్ ఆర్ జుట్టు పలచబడ్డం అనే ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే ఈ వీడియో మీకు సూపర్‌గా హెల్ప్ అవుతుంది. ఎండింగ్‌లో మీకు ఒక బోనస్ యోగిక్ టెక్నిక్ కూడా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి. వి విల్ గెట్ స్టార్టెడ్. ఈ 5 ఆసనాస్‌లో ఫస్ట్ ఆసన క్యామెల్ పోజ్ అండి. దీనికోసం మీరు మీ మోకాళ్ళ మీద ఫస్ట్ నిల్చోవాలి. వజ్రాసనం నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడి నుంచి నెమ్మదిగా మీ మోకాళ్ళ మీద సపోర్ట్ తీసుకుంటూ మీ బాడీని పైకి లిఫ్ట్ చేయండి. మీ హ్యాండ్స్‌ని స్ట్రెయిట్‌గా పైకి స్ట్రెచ్ చేయండి. అండ్ నెమ్మదిగా మీ కుడి చేతిని అండ్ ఎడమ చేతిని మీ నడుముకి వెనకాతల పెట్టుకోవచ్చు. మీ నడుముని ముందుకు పుష్ చేయండి. మీ తలని, మీ బాడీని వెనక్కి నెట్టండి. ఓకే, భుజాలు, తల వెనక్కి రావాలి. మీ నడుము ముందుకు వెళ్ళాలి. ఇది ఒకవేళ మీరు ఈజీగా చేయగలుగుతున్నారు అనుకుంటే ఇంతకంటే కాస్త అడ్వాన్స్డ్ పోజ్‌కి మీరు వెళ్ళొచ్చు. సో దానికోసం మీ రైట్ హ్యాండ్‌ని నెమ్మదిగా తీసుకొచ్చి మీ కుడి హీల్ పైన అంటే కుడి మడమ పైన పెట్టండి. వన్స్ మీరు సపోర్ట్ తీసుకున్న తర్వాత మీ ఎడమ చేతిని కూడా మీ ఎడమ మడమ పైన పెట్టొచ్చు. ఇది కొంచెం టఫ్‌గా ఉంటుంది ఇందాక చేసిన వర్షన్‌తో కంపేర్ చేస్తే. ఇది మీరు ఈజీగా చేయగలుగుతున్నారు అని అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. అదర్‌వైజ్ యూ కెన్ ట్రై ద ప్రీవియస్ వర్షన్. మీ తలని వెనక్కి పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే అప్పుడే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మీ స్కాల్ప్‌లోకి వస్తుంది. బయటికి వచ్చేటప్పుడు కూడా నెమ్మదిగా మీ చేతుల్ని పైకి తీసుకురండి అండ్ చేతుల్ని కిందకి రిలీజ్ చేసేసేయండి అండ్ కమ్ బ్యాక్ టు వజ్రాసన. వజ్రాసనంలోకి వచ్చేసేయండి అండ్ దెన్ యూ కెన్ రిలాక్స్. సెకండ్ పోజ్ ఈ శశాంకాసన అండి. ఇది కూడా మనం వజ్రాసనం నుండే స్టార్ట్ చేస్తాము. సో దీనిలో మీ మోకాళ్ళ దగ్గర మీ తలను ఉంచండి. 2 చేతులతో మీ హీల్స్‌ని పట్టుకోండి. అంటే మీ మడమ దగ్గర మీ 2 చేతులతో పట్టుకోండి. నెమ్మదిగా మీ హిప్స్‌ని పైకి లిఫ్ట్ చేయండి. ఆల్మోస్ట్ మీ బరువు అంతా మీ తల మీద పడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. నిజానికి అంత బరువు పడదు. ఇది మీరు చేయగలుగుతారు. ఇది పెద్ద కష్టమేం కాదు. బట్ మీ నెక్ పెయిన్ మీకు ఎక్కడైనా వస్తుంది అంటే మీరు ఇది అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో మీ హిప్‌ని అలానే పైకి లిఫ్ట్ చేసి పెట్టండి. ఒక 30 సెకండ్స్ ఈ ఆసనాలో మీరు ఉండొచ్చు. బయటికి వచ్చి మళ్ళీ ఈ ఆసనాలోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ పోజ్ని అధోముఖ శ్వనాసన అంటారండి. ఇది కూడా ఇన్వర్టెడ్ పోజే. ఇందులో కూడా మన తల కిందకి ఫేస్ చేసి ఉంటుంది. అండ్ మన బాడీని ఫస్ట్ ఒక టేబుల్ లాగా ఈ పోజ్లో తీసుకురావాలి. అండ్ మీ కాలి బొటన వేలుని ముందుకు వంచండి. అండ్ కాళ్ళ మీద సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా మీ మోకాలని పైకి లిఫ్ట్ చేయండి. ఒకవేళ మీ లెగ్స్ అనేవి లాంగ్గా ఉన్నా మీకు ఒకవేళ పొజిషన్ అడ్జస్ట్ కాకపోయినా ఒక అడుగు ముందుకు తీసుకోవచ్చు. అండ్ మీ మోకాల్ని కూడా సాధ్యమైనంత వరకు మీరు బెండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. ఓకే, మీ తలని పూర్తిగా కిందకు వదిలేసేయండి. మీ బాడీ ఒక మౌంటైన్ షేప్లోకి వస్తుందన్నమాట. ఈ పోజ్లో కూడా మనకి బ్లడ్ అనేది మన హార్ట్ నుండి బ్రెయిన్కి ఇంకాస్త ఈజీగా ఫ్లో అవుతుంది అండ్ మీ స్కాల్ప్కి కూడా రీచ్ అవుతుంది. మన హెడ్ని కూడా మనం కిందకి ఫ్రీగా వదిలేస్తున్నాం కాబట్టి బికాస్ ఆఫ్ దట్ గ్రావిటీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకా ఈజీగా అవుతుంది. ఓకే, సో మీరు కాళ్ళు కూడా ఫ్రీగా పెట్టుకోవచ్చు. దీనివల్ల మీ లెగ్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ అప్పర్ బాడీ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దిస్ ఆసనా హ్యాస్ మల్టిపుల్ బెనిఫిట్స్. యూ కెన్ ప్రాక్టీస్ దిస్ ఎవ్రీ సింగిల్ డే. వన్స్ మీరు ఆసనా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ మోకాల్ని కిందకి పెట్టేసేయండి, పాదాలు వెనక్కి తిప్పేసేయండి అండ్ నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. నెక్స్ట్ ఆసన ఈజ్ హస్త పాదాసన. దీనికోసం మీ పాదాలు ప్రాపర్గా నేల మీద బలంగా ముందుకి ఫేస్ చేసి ఉంచేసేయండి. మీ 2 చేతులు పైకి లిఫ్ట్ చేయండి అండ్ అదే ఎక్స్టెన్షన్తో నెమ్మదిగా మీ బాడీని ముందుకు బెండ్ చేయండి. 2 చేతులు సాధ్యమైతే మీ పాదాలకి టచ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కింద వరకు రాకపోతే మీ మోకాల్ని కూడా మీరు అందుకోవచ్చు. మీ పాదాలని టచ్ చేయడానికి మీ మోకాల్ని కూడా మీరు లైట్గా బెండ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే మీ మోకాల్ని లైట్గా బెండ్ చేస్తారో ఇంకాస్త ఈజీగా బ్యాక్ పెయిన్ లేకుండా మీరు నేల వరకు మీ చేతుల్లో అందుకోగలుగుతారు. ఇందులో కూడా మన హెడ్ డైరెక్షన్ అనేది కిందగే ఉంటుంది. మన హార్ట్ నుంచి బ్లడ్ అనేది చాలా ఈజీగా మన హెడ్కి అందుతుందన్నమాట.
ఇదే పొజిషన్లో మీరు ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఉండొచ్చండి. మీ కెపాసిటీని బట్టి స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కువసేపు ఉండడం. బట్ వన్స్ మీరు ఒక 2-3 డేస్ రెగ్యులర్గా చేసిన తర్వాత ఈజీగా ఈ పొజిషన్లో మీరు ఉండగలుగుతారనమాట. ఇది కూడా మన లోవర్ బాడీ ఫ్లెక్సిబిలిటీకి బాగా హెల్ప్ అవుతుంది. నెమ్మదిగా పైకి మీ 2 చేతుల్ని తీసుకురండి అండ్ బాడీని కాస్త పైకి స్ట్రెచ్ చేసి మీ చేతుల్ని రిలీజ్ చేసేసేయండి. నెక్స్ట్ ఆసన ఈజ్ ప్రసారిత పాదోత్తానాసన. సో దీనికోసం మీ 2 లెగ్స్ పూర్తిగా స్ట్రెచ్ చేయాలండి. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు స్ట్రెచ్ చేయండి. మీ పాదాలు 2 ముందుకు ఫేస్ చేసి ఉండాలి, పక్కకి పెట్టొద్దు. మీ బొటన వేళ్ళు 2 ముందుకి తిరిగి ఉండాలి. ఓకే, మీ చేతులు 2 పూర్తిగా పైకి స్ట్రెచ్ చేసేసండి. ఎవరో పైకి లాగుతున్నట్టు నెమ్మదిగా మీ బాడీని ముందుకి వంచండి. అలానే మీ చేతులు కింద వరకు తీసుకురండి. ఓకే, మీ లోవర్ బ్యాక్లో కూడా మంచి స్ట్రెచ్ తెలుస్తుందండి, ఎస్పెషల్లీ ఇన్నర్ థైస్లో. ఓకే, మీరు నోటీస్ చేశారు కదా, ఇందులో కూడా మన హెడ్ డైరెక్షన్ అనేది కిందకే ఉంటుంది. సో ఇది కూడా మన బ్లడ్ సర్క్యులేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకాస్త మీ పాదాలని జరిపి మీ తలని సాధ్యమైనంత కిందకి తీసుకురావచ్చండి. ఇఫ్ మీరు పూర్తిగా కింద వరకు బెండ్ కాలేరు అనుకుంటే చేతుల కింద లేదా తల కింద స్టూల్ కానీ చైర్ కానీ పెట్టుకోవచ్చు. నెమ్మదిగా మళ్ళీ మీ తలని పైకి లిఫ్ట్ చేయండి అండ్ నిదానంగా మీ కాళ్ళు కాస్త దగ్గరికి తీసుకురండి అండ్ చేతులు 2 పైకి లిఫ్ట్ చేసి ఈ ఆసనాలోంచి మీరు బయటికి రావచ్చు. నెక్స్ట్ పోజ్ ఈజ్ యోగా ముద్ర. ఇది కూడా మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో చాలా హెల్ప్ అవుతుందండి. సో దీనికోసం మీరు కింద మఠం వేసుకొని కూర్చోవచ్చు, కింద కూర్చోలేరు అనుకుంటే బెడ్ మీద కూడా కూర్చోవచ్చు. కుడి చెయ్యి ఆది ముద్రలో పెట్టండి, బొటన వేలు మధ్యలో రావాలి, 4 వేళ్లతో మీ బొటన వేలుని మూసి పట్టుకోండి. ఓకే, వెనక నుంచి మీ కుడి రిస్ట్ దగ్గర అంటే మణికట్టు దగ్గర ఎడమ చేత్తో పట్టుకోవచ్చు. నెమ్మదిగా మీ తలని వెనక్కి తీసుకువెళ్ళండి అండ్ ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా ముందుకు రండి. సాధ్యమైతే మీ తలని నేలకి టచ్ చేయడానికి ట్రై చేయండి. మీ నుదిటి భాగం అనేది నేలకి టచ్ అయితే ఇట్ విల్ బి వెరీ బెటర్. కాసేపు ఒక 30 సెకండ్స్ ఈ పోజ్లో కూర్చోవడానికి ట్రై చేయండి. రిలాక్స్ చేసేసేయండి బాడీని, నార్మల్గా ఊపిరి తీసుకోండి. ఎటువంటి బలవంతం లేకుండా చేయండి. మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేయండి. నెమ్మదిగా మళ్ళీ మీ తలని పైకి లిఫ్ట్ చేయండి. మీ చేతులని నెమ్మదిగా రిలాక్స్ చేయొచ్చు అండ్ దెన్ యూ కెన్ రిలీజ్ యువర్ లెగ్స్ ఆల్సో. ఇదే పోజ్ని మీరు పద్మాసనాలో కూడా చేయొచ్చండి. మీ 2 కాళ్ళని మీ హిప్ ఏరియా దగ్గరికి తీసుకురండి. మీ 2 మడమలు మీ హిప్ ఏరియా దగ్గర టచ్ అవ్వాలి అండ్ అగైన్ మీ చేతులు వెనక్కి పెట్టండి, మీ మణికట్టును పట్టుకోండి అండ్ బాడీని ముందుకు వంచండి. ఈ ఆసనాస్ అన్నీ అయ్యాక మీరు ఒక చిన్న యోగిక్ టెక్నిక్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. దీన్ని బాలయామ అని అంటారు. సో ఈ బాలయామలో మీ చేతి వేళ్ళని ఒకదానికొకటి రబ్ చేయాలన్నమాట. మీ నెయిల్స్ ఉంటాయి కదా, గోళ్ళు, దాన్ని ఒకదాన్నొకటి రబ్ చేయాలి. ఈ రబ్ చేసే ప్రాసెస్లో మీ నెర్వ్ ఎండింగ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అండ్ దీనివల్ల మీ బ్రెయిన్కి అండ్ మీ స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అని కూడా ఒక థియరీ ఉంది. ఇది కాసేపు మీరు రైట్ సైడ్ చేయండి, కాసేపు లెఫ్ట్ సైడ్ చేయండి. ఒక 5 మినిట్స్ చేస్తే చాలు. ఇట్ విల్ గివ్ యూ అ గ్రేట్ రిజల్ట్స్. వీటితో పాటు ఒక ముద్ర కూడా చెప్తానని చెప్పాను కదా. సో మనం ఈరోజు చేయబోయేది పృథ్వీ ముద్ర అండి. మన బోన్ హెల్త్కి కానీ, మన హెయిర్ హెల్త్కి కానీ, స్కిన్ హెల్త్కి కానీ పృథ్వీ ముద్ర అనేది బాగా హెల్ప్ చేస్తుంది. దీనికోసం మీ రింగ్ ఫింగర్ని మీ బొటన వేలికి టచ్ చేసి పెట్టండి. నెమ్మదిగా మీ హ్యాండ్స్ని మీ మోకాల మీద ఉంచి కాసేపు మీరు మెడిటేషన్లో కూర్చోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ పృథ్వీ ముద్రలో మెడిటేషన్లో కూర్చోవడానికి ట్రై చేయండి. పృథ్వీ ముద్ర విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద ఎర్త్ ఎలిమెంట్ ఇన్ అవర్ బాడీ. ఎర్త్ ఎలిమెంట్ అనేది మనకి గ్రౌండింగ్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. మన స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి అండ్ దీంతో మీ హెయిర్ గ్రోత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ ఆసనాస్ అండ్ ముద్ర అండ్ బాలయామ, ఈ 3 రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇన్ కేస్ మీకు హెల్త్ పరంగా ఈ ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే ఇది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. హెయిర్ మన హెల్త్కి కానీ బాడీ ఫంక్షన్స్ కానీ ఉపయోగపడకపోయినా మన ఏజ్ బయటికి ఎంత కనిపిస్తుందో అన్నది హెయిరే డిసైడ్ చేస్తుందండి. సో దాని గురించి కేర్ తీసుకోవడంలో తప్పు లేదు. ఈ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన ఆసనాస్ మీకు యూజ్ అవుతాయంటే నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ ఆసనాస్తో పాటు మీ స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ క్వాలిటీ అండ్ హార్మోనల్ సైకిల్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే మీ హెయిర్ రీగ్రోత్ జర్నీ అనేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. రైట్, వీటి కోసం మీరు రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియకపోతే మన కమ్యూనిటీలో ఎవ్రీ మండే 14 డేస్ ఫ్రీ యోగా బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. వచ్చే బ్యాచ్లో మీరు జాయిన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో రిజిస్టర్ అవ్వండి. యోగా, డైట్, స్లీప్ హ్యాబిట్స్ ఇవన్నీ నేను ఈ 14 డేస్ ఫ్రీ బ్యాచ్లో టీచ్ చేస్తాను. ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్.